వరి రకాల్లో బీపీటీ 5204 లేదా సాంబ మషూరి అన్నం రుచికి మరేదీ లేదు సాటి అన్నంతగా బహుళ ప్రాచుర్యం పొందింది. రుచికి ఎంత బాగున్నా పండించే అన్నదాతకు మాత్రం ఈ రకంతో ఎన్నో తలపోట్లు. ఈ రకానికి రాని పురుగు లేదు, ఆశించని తెగులు లేదు. పైగా 150 రోజుల సుదీర్ఘ పంటకాలం. మరి దీటైన అన్నం నాణ్యత కలిగి, నాణ్యతతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించి తక్కువ పంటకాలంలోనే వరి పండితే అది అన్నదాతకు వరమే కదా. అలా వరప్రదాయనిగా మారిన రకమే ఆర్ఎన్ఆర్ 150-48 వరి వంగడం. తక్కువ గ్లైసిమిక్ సూచి కలిగిన ఈ రకం మధుమేహ వ్యాధిగ్రస్తులకు, ఊబకాయస్తులకు ఆరోగ్యప్రదాయనిగా ఆదరణ పొందింది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సోనగా ఈ రకానికి విశేష ప్రాచుర్యం కల్పించింది. 130 రోజులే పంటకాలం కలిగిన ఆర్ఎన్ఆర్ 150-48 వరి రకాన్ని తెలంగాణలో అధిక విస్తీర్ణంలో ఖరీఫ్, రబీ 2 కాలాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో ఈ రకాన్ని సాగు చేసి మంచి దిగుబడి సాధించిన మహబూబ్ నగర్ రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. సాంప్రదాయబద్ధంగా వరి కోసి, ఎండబెట్టి, నూర్పిడి చేసి తూర్పారబడుతున్న దృశ్యాలు హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలానికి చెందిన తుమ్మలపల్లి గ్రామంలోనివి. ఇదిగో ఇక్కడ పనులను పర్యవేక్షిస్తున్న సల్లెం పటేల్ పొలంలోనివి ఈ దృశ్యాలు. ఉమ్మడి వ్యవసాయంలో ఒక 6 ఎకరాలు వరి సాగుకు ఎంచుకున్నారు. ఎంచుకున్న రకం ఆర్ఎన్ఆర్ 15048. గత 5 సంవత్సరాలుగా ఈ రకాన్ని సాగు చేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ఏడు 6 ఎకరాల నుంచి 227 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అంటే ఎకరాకు 37.8 క్వింటాలు. ఇలా వచ్చిన వడ్లను సగం విత్తనానికి క్వింటా 2500 చొప్పున, మరో సగం సాధారణంగా అంటే క్వింటా 1700 రూపాయలకు అమ్మకం చేస్తున్నారు. అంటే ఎకరాకు 79,380 రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక ఖర్చులు ఎలా ఉన్నాయో చూద్దాం. సొంత విత్తనాన్నే వాడుకుంటున్నారు కాబట్టి నారు పెంపకానికి 500, ప్రధాన పొలం దున్నటానికి దమ్ముకు 2000, నాట్లకు 4000, ఎరువులకు 4000, కోతలు నూర్పిళ్లకు 4500, ఇతర ఖర్చులు 2500 చొప్పున 17,500 అవుతోంది. సంవత్సరానికి ఎకరాకు కౌలు 15,000 ఉండగా ఈ పంటకు 7,500 కౌలు కూడా కలుపుకుంటే 25,000 రూపాయలు మొత్తం పెట్టుబడి అవుతోంది. వచ్చిన 79,380 రూపాయలు ఆదాయంలోంచి ఈ ఖర్చులు పోను ఎకరాకు 54,380 రూపాయలు ఆదాయం సల్లెం పటేల్ సొంతమైంది. ఇంతటి ఆదాయం పొందటానికి రకం విశిష్టతే కారణమంటూ ఇలా చెప్తున్నారు ఈ రైతు. 125 రోజులు 130 రోజుల లోపల కటింగ్కి వచ్చేస్తుంది. సన్న వెరైటీ, అన్నం కూడా టేస్టీగానే ఉంటుంది. నేను కనీసము ఇది 5వ పంట నేను వేస్తున్నా. ఈరోజు నేను దగ్గర 6 ఎకరాలు వేసిన 200 క్వింటాల దాకా రావచ్చు అని నా అంచనా ఉంది. లేట్ వేసినా నాకు అన్ని రోగాలకు తట్టుకొని చుట్టుపక్కల రైతులు వేరే రకమైనటువంటి వడ్లు వేసిన వాళ్ళకు వాళ్ళు నష్టపోయినా నేను 200 క్వింటాలు ఈ ఆర్ఎన్ఆర్ రకం తీస్తున్నా అని నాకు గర్వంగా ఉంది. రకరకాల వడ్లు యూనివర్సిటీలో ఏ రకం ఉంటే ఆ రకం తెచ్చి సీడ్ వేస్తుంటాను నేను ఎప్పుడు. ఆర్ఎన్ఆర్ ఏదైతే రకం ఉన్నదో 15-048 నంబరు, అది నేను వేసిన తర్వాత నేను వేరే వడ్లకు పోతలేనండి. నేను నా పక్క రైతులందరికీ కూడా అదే నీకే సలహాలు ఇస్తున్నా. జూన్లో ఎకరాకు 12 కిలోల విత్తనం వాడుకొని నారు పోసుకున్నారు. ప్రారంభంలో వర్షాలు ఆలస్యం కావడంతో నాటడం కొంత ఆలస్యమైంది. అంటే ఆగస్టులో ప్రధాన పొలంలో నాటుకున్నారు. నాటుకునే ముందు పొలంలో జనుము జీలుగా వేసుకుని పడదున్నుకున్నారు. ఎకరాకు 2 బస్తాలు డీఏపీని, 1 బస్తా యూరియా, 1 బస్తా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను పంటకాలంలో వేసుకున్నారు. కలుపు నివారణకు నాటిన వెంటనే కలుపు మందులు పిచికారీ చేసుకున్నారు. ఆర్ఎన్ఆర్ 15048 విశిష్ట లక్షణం చీడపీడలకు తట్టుకునే గుణం కాబట్టి ఈ రకం సాగులో ఎలాంటి సస్యరక్షణ మందులు పిచికారీ చేయలేదు. ఖరీఫ్లో ఈ రకం పంటకాలం 145 రోజులు కాబట్టి డిసెంబర్లో పంట చేతికొచ్చింది. అయితే ఈ వడ్లను విత్తనానికి కూడా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి కూలీలతో కోత చేసుకుని
సాంప్రదాయక పద్ధతిలో నూర్పిడి చేసుకుని తూర్పారబట్టుకుంటున్నారు. దీంతో తాలు తప్పాలేని ధాన్యం రైతు సొంతమైంది. మంచి రకం, నాణ్యమైన విత్తనం, సాగులో సమస్యలు తక్కువగా ఉన్నాయి కాబట్టే ఇంతటి దిగుబడి, రాబడి పొందగలుగుతున్నాను అంటారు సల్లెం పటేల్.